జిల్లా పాడేరు వైసీపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ గుమ్మ తనచారాని ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరావు రేగం మత్స్యలింగం డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిజిటల్ బుక్ తో ప్రతీకారం తీర్చుకుంటామని కూటమి నేతలు సప్త సముద్రాల అవతల ఉన్న వదిలిపెట్టేది లేదని అన్నారు। కూటమి ప్రభుత్వం 15 నెలల్లో తీవ్ర అసంతృప్తి ఎదుర్కొంటుందని అన్నారు। పార్టీకి సేవలు అందిస్తూ అన్యాయానికి గురవుతున్న వారి కోసం ఈ డిజిటల్ యాప్ ను తీసుకొచ్చినట్లు తెలిపారు। ఎన్నికల ముందు టీడీపీ నేత లోకేష్ తీసుకొచ్చిన రెడ్ బుక్ తరహాలో డిజిటల్ యాప్ ఉంటుందని అన్నారు। రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని తాము అధికారంలోకి వచ్చాక ఈ డిజిటల్ యాప్ లో నమోదైన ఫిర్యాదులను పార్టీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసిన వారిని వదిలిపెట్టేది లేదని అన్నారు। కార్యకర్తలలో ఉత్సాహం ఆత్మస్థైర్యం నింపేందుకు ఈ యాప్ తీసుకువస్తున్నట్లు వారు తెలిపారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ప్రెసిడెంట్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। విశ్వేశ్వరరాజు గారికి, అరకు ఎమ్మెల్యే గారైన రేగం మత్స్యలింగం గారికి, పాడేరు అరకు పార్లమెంట్ అబ్జర్వర్ గారైన ప్రసాద్ గారికి, అలానే మాజీ ఎమ్మెల్యే గారైన పెట్టి పాల్గొన గారికి, అలానే స్టేట్ సెక్రటరీ అండ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారైన సత్యారావు గారికి, అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసిన జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు। ఈరోజు డిజిటల్ బుక్ ఆవిష్కరణ సందర్భంగా ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలు, మరీ ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న దాడులు, ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి వర్యులైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ ఆవిష్కరణ చేయడం జరిగింది। అయితే ఇదే సందర్భంగా ప్రతి ఒక్క జిల్లాల్లో కూడా ఈ బుక్ ని ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కానీ క్యాడర్ లో కానీ ఈ బుక్ ని ఎలా యూజ్ చేయాలి, డిజిటల్ బుక్ యాప్ ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రెడ్ బుక్ అనే పేరుతోని ఎన్నో అరాచకాలు, ఎన్నో అన్యాయాలు, చట్టాన్ని కూడా వాళ్ళు సొంతగా తీసుకుని ఎన్నో అరాచకాలు చేయడం మనం అందరం చూసాం। కానీ ఈ రోజు డిజిటల్ బుక్ అనే యాప్ ని జగన్ గారు తీసుకుని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక అండగా, జగనన్న ఉన్నారనే అండగా నిలబడి ఈ యాప్ ని తీసుకుని వచ్చి, అదే విధంగా రాష్ట్రంలోని ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, ఏ అక్రమాలు జరిగినా, ఎట్లాంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఈ యాప్ లోని వెంటనే అప్లోడ్ చేసే విధంగా, అందరికీ అర్థమయ్యే విధంగా, అయితే క్యూఆర్ కోడ్ ని లేదంటే ఒక నెంబర్ ఇచ్చి దానికి కాల్ చేస్తే సరిపోతుంది అన్న విధంగా వెరీ ఈజీ యాక్సెస్ తోని ఈ యాప్ ని రూపొందించడం జరిగింది। అయితే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే రెడ్ బుక్ అని విర్రవీగుతున్నారో, రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ బుక్ యాప్ అనేది ఎలా ఉంటుందో, ఈ కూటమి ప్రభుత్వం అండగా పెట్టుకుని ఇన్ని అక్రమాలు చేసిన ప్రతి ఒక్కరికి ఇదొక కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।